పౌలు సమర్పణ ఏంటో తెలుసా? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. రెండో మాట అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందరూ మీ తలలపైకి ఎత్తి శ్రద్ధగా మాటలు వినండి. నాతో కలిసి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి. నాతో కలిసి నా వైపు చూశానండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. మనకు ఒక మనసు ఉంది, ఆ మనస్సుతో దేవుని దగ్గర ఉండొద్దట. ప్రతివాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అయినా నేను అడుగుతాను, అయ్యా క్రీస్తు మనసు ఎలాంటిది? ఎలాంటి మనసు కలిగిన వాడిగా యేసుక్రీస్తు లోకంలో ఉన్నాడు? చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరేసుక్రీస్తు? దేవుడు. ఎవరేసుక్రీస్తు? పరలోకమందలి కోటాను కోట్ల దేవదూతల గణముతో నిత్యము ఆరాధన పొందుకునేవాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏమయ్యాడు? ఆ దేవుడు మానవుడయ్యాడు. ఏ మానవుడయ్యాడు? దాసుని స్వరూపాన్ని ధరించి ప్రపంచాన్ని ఏలే మహారాజు సాధారణమైన మనిషి అయ్యాడు. పశువుల పాకలో పుట్టాడు. తినటానికి కూడా గతి లేని ఒక పేద ఇంటిలో పెరిగాడు. 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు. ప్రపంచాన్ని ఏలిన ఆయన, నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన ఆయన ఒక దాసునిలాగా, ఒక పనివాడిలాగా మారిపోయి తన చేతులతో కార్పెంటర్ పని చేశాడు. శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు మనసు ఎలాంటిదో తెలుసా? తగ్గించుకునే మనస్సు. క్రీస్తు మనసు ఎలాంటిదో తెలుసా? దేనత్వం కలిగిన మనస్సు. కొందరి మనసు ఉంటుంది, రాజశేఖరయ్య గారు చెప్తారు, దేనత్వం బదులు దినానికి ఒక మనసు ఉంటుందంట. విన్నారా? దేనత్వం దేవుడు ఎరుగు, దినానికి ఒక మనసు ఉంటుందట. అపోస్తులైన పౌలు వారు క్రీస్తుని గురించి చెప్తాడు, ఆయన దేవుడై ఉండి దేవునిగా లోకానికి రాలా. ఎలా వచ్చాడు? చెప్పాలి, ఎలా వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించి నేల మట్టుకు తాను తగ్గించుకున్నాడు. అమ్మా, అయ్యా, మీరు సంఘానికి వచ్చేటప్పుడు లోకంలో వాట్ ఎవర్ యు మే బి, ఎంత గొప్పోడు అయి ఉండొచ్చు, ఎంత గొప్పదానివి అయి ఉండొచ్చు, మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ విడుస్తావో అక్కడ నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి నేల మట్టుకు తగ్గించుకొని దీనురాలిగా రా. ఎంత తగ్గించుకుంటావో అంతకంతకు దేవుడు హెచ్చించటం ప్రారంభిస్తాడు. హెచ్చిస్తాడని తగ్గించుకోకు. అది క్రీస్తు మనస్సు అని ఎరిగి క్రీస్తు మనస్సును సంఘం ఆయుధంగా ధరించునుగాక. ప్రక్కనే ఒక మంచి మందిరం ఉంది, సాల్వేషన్ ఆర్మీ. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు. అద్భుతంగా వారు సేవ చేస్తున్న దినాల్లో కొన్ని లక్షల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. అద్భుతంగా పరిచర్య చేస్తున్న దినాల్లో సంఘాలు ఉన్నాయి, బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. సరిగ్గా దినాల్లో ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక యవనస్తుడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా మీతో కలిసి సేవ చేస్తా, నేను లాయర్ని, మా నాన్న లాయర్, నేను బహుభాషా కోవిదుణ్ణి, మా కుటుంబ పరిస్థితులు ఇవి, నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నా, నాకు కూడా మీతో కలిసి పరిచర్య చేసే అవకాశం ఇవ్వు అని అడిగారట. వెంటనే విలియం బూత్ గారు, బాబు ఏం చదువుకున్నావు? లా చదువుకున్నానండి, లాయర్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నానండి, మా నాన్న కూడా లాయర్ అండి, మా ఫ్యామిలీ స్టేటస్ ఇదండి, మంచి విషయాలు చెప్పాడు. వెంటనే విలియం బూత్ గారు అన్నారట, బాబు నిన్ను నాతో కలిసి సహపరిచారకుడుగా ఉంచుకోవాలంటే
నీకు కొన్ని పనులు అప్పగిస్తా, కొన్ని సంవత్సరాల పాటు నేను అప్పగించిన పని చేయి, నమ్మకస్తుడు అని నాకు అనిపిస్తే తప్పకుండా నేను సేవలో తీసుకుంటాను. వెంటనే యవనస్తుడు అన్నాడట, అయ్యా ఆ పని ఏంటో నాకు త్వరగా చెప్పండి అయ్యా, నేను తప్పకుండా చేస్తా, ఆ పని ఏంటో నాకు చెప్పండి అయ్యా. ఏమి లేదు, మన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వటానికి 200 మంది విద్యార్థులు వచ్చారు. నువ్వు ఉదయం లేవటంతో మన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వటానికి వచ్చిన విద్యార్థుల చెప్పులు, షూస్ రోజు పాలిష్ కొడతా ఉండన్నారంట. నేను అన్నది కరెక్టే నాయన, నువ్వు విన్నది కూడా కరెక్టే. 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ బైబిల్ కాలేజీలో. ఈ స్టూడెంట్ షూ రోజు ఉదయం లేవటంతో నువ్వు పాలిష్ కొడతా ఉండు, ఆ తర్వాత నేను సేవకు తీసుకోవాలో తీసుకోకూడదో అప్పుడు ఆలోచిస్తానన్నాడట. వెంటనే ఈయనకి బీపీ 190కి పోయింది. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, లోపట అనుకున్నాడు, బయటకు అనలేదు. నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఎవరిని, ఈ పట్టణంలో పేరుగాంచిన లాయర్ని, మా నాన్న ఎవరు, ఇంటర్నేషనల్ లాయర్. ఇలాంటి స్థాయిలో మేము పెరిగితే మమ్మల్ని షూ పాలిష్ చేయమంటాడు ఈ చిన్నపిల్లల షూ. మనసులో ఆయాసపడి సేవ చేయాలని ఆరాటం ఉంది. మొత్తానికి ఆ రోజు చర్చిలో పండుకున్నాడట వేదంతో. నేనేదో సేవ చేద్దామని వస్తే అసలు విలువ కూడా లేకుండా, లాయర్ అన్న కనీస గుర్తింపు కూడా లేకుండా షూ పాలిష్ చేయమంటారా, అంత చీప్గా కనపడ్డానా, అంత నీచంగా కనపడ్డానా అని ఆయాసంగా పండుకున్నాడట. అప్పుడు ఆ రాత్రి దర్శనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ, టక్కర్, ఫ్రెడరిక్ బూత్ టక్కర్, నీకు షూ పాలిష్ చేయటమే అంత ఇన్సల్ట్గా ఉందే. నేను భూమి మీద సశరీనిగా ఉన్న దినాల్లో షూ పాలిష్ చేయటమే కాదు, నా శిష్యుల కాళ్ళు కడగటానికి కూడా నేను తగ్గించుకున్నా. కాళ్ళు కడగటం అది చాలా దీనత్వమా? షూ పాలిష్ చేయటం దీనత్వమా? నీకు షూ పాలిష్ చేయటమే అవమానం అయితే, నేను కాళ్ళు కడగటానికి, నా శిష్యుల కాళ్ళు కడగటానికి నేల మట్టుకు తగ్గించుకున్నాను గనుకే అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంగా మార్చండి. నేను కాళ్ళు కడగటానికే నేను తగ్గించుకున్నానే. షూ కడగటానికి నీకు అంత అహమడ్డం వస్తే, షూ తొడవటానికి నీకు అంత అహమడ్డం వస్తే నా సేవకు నువ్వేం పనికి వస్తావు? ఆ రోజు దేవుడు మాట్లాడాడట. తుల్లిపడి లేచాడు. దేవా, బుద్ధిహీనంగా మాట్లాడా, బుద్ధిహీనంగా ఆలోచించా, నాతోనూ మాట్లాడేవు స్వామి. మందిరానికి వచ్చిన ఆ పరిచర్యలో నాకే పరిచర్య ఇచ్చినా దాన్ని భాగ్యంగా ఎంచుతానని ఆ మాట విని పశ్చాత్తాపడి తెల్లారి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా షూ పాలిష్ చేయమన్నారు కదా, షూ కూడా పాలిష్ చేస్తా, ఇంకా అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతా. మరి నేను ఎట్లా చూసావే, రాత్రి దేవుడు మాట్లాడాడయ్యా. షూ పాలిష్ చేస్తా. 2 సంవత్సరాల పాటు ఒక పరిచారకుడిగా ఉన్నాడట. నమ్మకత్వం చూశాడు. ఆ విలియం బూత్ గారు ఈ టక్కర్ గారిని, ఫ్రెడరిక్ బూత్ టక్కర్ గారిని భారతదేశంలో దేవుని వాక్యం ప్రకటించడానికి పంపించాడు మిషనరీగా. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క వ్యక్తి రమారమి 5,000 సంఘాలు భారతదేశంలో స్థాపించాడు. అయ్యా, ఎలా నువ్వు స్థాపించగలిగావు? బైబిల్ నాలెడ్జ్ వల్ల? నో. నీకున్న తెలివితేటల వలన కాదు, నీకున్న సామర్థ్యం వలన లేదు. మరి ఎలా నువ్వు స్థాపించగలిగావు? నేను నేల మట్టుకు తగ్గించుకున్నాను గనుక ఈ బలహీనుని దేవుడు లేవనెత్తి లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా మార్చాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. నా వైపు చూడండి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తే నా ప్రాణం, క్రీస్తే మా ప్రాణం, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, ఇది పౌలు గోలు. రెండవది క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, ఇది పౌలు కొన్న మనస్సు. రెండవది క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రీస్తే నా మాదిరి. యేసుక్రీస్తు ఎలా నేల మట్టుకు తగ్గించుకొని బ్రతికాడో
పౌలు కూడా నేల మట్టుకు తగ్గించుకొని బ్రతికాడు. అందుకనే యూరప్ ఖండంలో ప్రారంభించబడిన ఫిలిప్పీ సంఘం వందల కొలది సంఘాలకు ఆశీర్వాద కారణంగా మార్చబడింది. మూడవది, పౌలుకున్న సమర్పణ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా వైపు చూడండి. మూడవది, పౌల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే క్రైస్ట్ ఈజ్ మై గోల్. క్రీస్తే నా గురి. ఏంటయ్యా క్రీస్తు గురి? యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో భూమి మీద, యేసుక్రీస్తులాగా నేను బ్రతికి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పరలోక రాజ్యంలో నాకు దొరికే ఆ ఉన్నతమైన బహుమానాన్ని నేను పొందుకోవాలి. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే క్రీస్తునే గురిగా కలిగి బ్రతికాడు అపోస్తులైన పౌలు వారు. ఏంటి క్రీస్తు గురి? నా వైపు చూడండి. క్రీస్తు సంఘం కొరకు సర్వాన్ని దారపోసాడు, తన ప్రాణాన్ని దారపోసాడు. అపోస్తుడైన పౌలు వారు కూడా ఇలా అంటాడు, విశ్వాస సంబంధమైన యాగములో నేను పానార్పణముగా పోయబడుతున్నాను అంటాడు. ఎట్లా పోయబడ్డాడట? పానార్పణము అంటే పాత నిబంధనలో ద్రాక్షారసాన్ని దేవునికి అర్పణగా అర్పించేవాళ్ళు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ద్రాక్షారసాన్ని ఎలా అర్పించేవాళ్ళు అంటే, వేడివేడిగా ఉన్న ఆ బలిపీఠపు నిప్పుల మీద ద్రాక్షారసాన్ని పోసేవాళ్ళు. ఆ పోయబడిన ద్రాక్షారసం నిప్పుల మీద కాలిపోతూ అది దేవునికి యాగంగా మారిపోయేది. ద్రాక్షారసం ఎలా పానార్పణంగా పోసేవాళ్ళో, పౌలని నేను నా బలం, నా ఆరోగ్యం, నా సమయం, నా ధనం, నాకు కలిగినది యావత్తు క్రీస్తు సంఘం కొరకు నేను పానార్పణంగా పోయబడ్డాను అంటాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్పాడు. బిడ్డలారా, యేసయ్య మనసంతా సంఘం మీదే ఉంటుంది. యేసయ్య ప్రాణమంతా సంఘంలోనే ఉంటుంది. ఆ సంఘం కొరకు ప్రతి బిడ్డ తన బలం, తన సమయం, తన ధనం, తన కలిగినది యావత్తు సంఘక్షేమం కొరకు పానార్పణంగా పోసేటువంటి వాడై ఉండాలి. మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. తల్లి మదర్ తెరీసా యవ్వన వయసులో ప్రభు చేతిలో పట్టబడింది. రోమన్ క్యాథలిక్ మిషనరీలు దేవుని సేవ చేయటానికి వచ్చింది. కలకత్తా ప్రాంతాన్ని ఎన్నుకుంది. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ యేసుక్రీస్తును ప్రకటించింది. ఆ తల్లికి వచ్చిన బహుమానాలు ఎంత అంత కాదు. ఒకసారి పోప్ జాన్ పాల్ II పోప్ గారు ఇండియా దేశానికి వచ్చినప్పుడు ఆ తల్లికి రోల్స్ రాయల్ కారు, 3 కోట్ల రూపాయల కారు కానుగ్గా ఇచ్చారట. ఆ తల్లి 3 కోట్ల రూపాయల కారు తీసుకొని తెల్లారిన తర్వాత ఓ ధనవంతుడు కమ్మి ఆ వచ్చిన 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పెట్టుబడిగా పెట్టిందట. మీరు ఎట చూస్తున్నారంటే, ఆ అవకాశం నాకే కనుక వస్తే హైదరాబాద్ వీధులంతా తిరుగుతా, నన్ను చూడు నా రోల్స్ రాయల్ చూడు, నన్ను చూడు నా రోల్స్ రాయల్ చూడు, నేను అందరికీ చూపించకపోతున్నా పాపం ఎంత అమాయకురాలరా మదర్ తెరీసా అన్నట్టు చూస్తున్నారు. యేసును నిజంగా ప్రేమిస్తే యేసు కొరకు ఏదో ఒకటి చేయాలనే దాహం నీ గుండెల్లో ఉంటుంది. పౌలు సంఘం కొరకు పానార్పణంగా పోయబడినట్లుగా ఆయన 3 కోట్ల రూపాయలు రోల్స్ రాయల్ కారిస్తే ఆ డబ్బులన్నీ మీ అనాథాశ్రమాలకు పంచిపెట్టింది. ప్రపంచం అంతా తిరిగి దేవుని సేవ చేసింది. ఆ తల్లిని గురించి చరిత్రకారులు ఏం చెప్తారో తెలుసా? చనిపోయే ఆఖరి క్షణాలలో ప్రపంచమంతా తిరిగి దేవుని వాక్యం ప్రకటించిన మదర్ తెరీసా ఆస్తి, నా వైపు చూడాలి అనండి, పెద్దగా అనండి సార్, వినపడలా, ఇంకొచ్చి పెద్దగా అనండి. మదర్ తెరీసా ఆస్తి ఎంతో తెలుసా? మరలా మదర్ తెరీసా ఆస్తి ఎంతో తెలుసా? 2 పాత చీరలు, చిరిగిపోయిన చాప, విరిగిపోయిన బకెట్. మదర్ తెరీసా ఆస్తి అంటూ ఏమైనా ఉన్నాయంటే
ఈ 3. ఈరోజు సేవ సరిగ్గా జరగకపోవటానికి కారణం ఏంటంటే, విశ్వాసులు ఇచ్చే డబ్బుతో కోట్ల రూపాయలకు పడగెత్తే పాస్టర్లను చూస్తాం, కానీ పానార్పణంగా పోయిబడే సేవకులు ఎక్కడున్నారు? విశ్వాసులు ఇచ్చే దశంభాగాలతో, విశ్వాసులు ఇచ్చే కానుకతో, విశ్వాసులు ఇచ్చే అర్పణతో కోట్ల రూపాయలకు పడగెత్తిన వ్యక్తులను చూస్తున్నాం, కానీ 2 ఖండాలు తిరిగి 2 ఖండాలలో దేవుని వాక్యం ప్రకటించిన పౌలు తన చివరి దశలో అద్దె ఇంటిలో కాపురం ఉన్నాడట. మీరు అనొచ్చు, ఎంత అమాయకుడండి, పౌలు స్థానంలో కనుక నేనే కనుక ఉన్నట్టయితే రోములో 1000 గజాల స్థలం తీసుకొని పౌలు గారి పోపు గారి ఇంటికి ధీటుగా ఒక మంచి ఇల్లు కట్టి ఎట్లా ఈ అందాలంతా చూస్తా, సాయం సంధ్య వేళ కాఫీ కప్పు తాగుతా, అందాలు ఆస్వాదిస్తా, ఎంత హ్యాపీగా బ్రతికేవాడినో కదా అని అంటారేమో. పౌలు 2 ఖండాల్లో తిరిగి దేవుని వాక్యం ప్రకటించి ఎక్కడున్నాడో తెలుసా? అద్దె ఇంట కాపురం ఉన్నాడు. ఆ కొరకు ప్రార్థన చేయండి. మేము బ్రతికితే, సేవ చేస్తే ఆ పౌలయ్యేలాగా సేవ చేసే భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించాలి. మా కొరకు మేమేం దాచుకోకూడదు. ఒక గొప్ప సేవకుడు బహుబలంగా వాడబడుతున్నాడట. ఆయన చర్చిలో నిలవబడి సాక్ష్యం చెప్తున్నాడు. సేవకు రాకమునుపు నాకేమీ లేదు, 20 సంవత్సరాల తర్వాత దేవుని మహాగొప్ప కృపను బట్టి 20 ఎకరాల పొలం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఏం చేసినా తెలుసా? నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి 10 ఎకరాలు రాసిచ్చా, చిన్న అమ్మాయికి 10 ఎకరాలు రాసిచ్చా. ఇంకేం కాలు మీద కాలు వేసుకొని హాయిగా మేము బతకొచ్చు. ఈ 20 ఎకరాలు ఎక్కడే సార్? విశ్వాసులు ఇచ్చే డబ్బుతోనా? విశ్వాసులు ఇచ్చే డబ్బుతో 20 ఎకరాల పొలం కొని, ఓ కూతురికి 10 ఎకరాలకు పొలం, 10 ఎకరాల కట్నం, ఇంకో కూతురికి 10 ఎకరాల కట్నం. కొంతమంది సేవకులు విశ్వాసుల రక్తపు పునాదుల మీద వాళ్ళ నిర్మాణాలు కట్టుకుంటున్నారు. నేను ఎవరినో కించపరచడానికి, మమ్మల్ని ఏదో గొప్పగా చూయించుకోవటానికి కాదు. పౌలు సంఘం కొరకు పానార్పణంగా పోయిబడినట్లుగా దేవుడిచ్చిన పరిచర్య కొరకు పానార్పణంగా పోయిబడే సేవకులుగా దేవుడు మమ్మల్ని బలపరుచున్నట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై గోల్. ఆఖరి మాట, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనండి ఈ మాట. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. క్రీస్తే నా బలం. అయ్యా ఏంటి నీ బలం? క్రీస్తు నీ బలమై ఉండటాన్ని బట్టి ఏం జరిగింది? నా వైపు చూడండి. పౌలు గారు అంటాడు పై వచనాల్లో, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేర్చుకున్నా. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసానండి. సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, కడుపు నిండా భోజనం చేసిన రోజు నేను ఎరుగుదును, ఆకలి దప్పులతో అల్లాడిపోయిన రోజు నేను ఎరుగుదును, మాంసంతో భోజనం చేసిన రోజు నేను ఎరుగుదును. ఉందిలే అమ్మా ఎరగటం, చెప్పండి. మాంసంతో భోజనం చేసిన రోజు నేను ఎరుగుదును, కారపు మెతుకులకు గతి లేని రోజు కూడా నేను ఎరుగుదును. మాంసంతో పెట్టిన రోజు నువ్వు గొప్పోడు అయ్యా, నువ్వు శక్తివంతుడు అయ్యా, దేవుడంటే ఇది ఇట్ట ఆశీర్వదించాడు అని దేవుని స్తుతించి, కారపు మెతుకులకు కూడా గతి లేనప్పుడు నా బ్రతికెందుకు ఇట్లా చేసావయ్యా అని దేవుని నిందించి, నేను అలా బ్రతకలా. నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేను నేర్చుకున్నా. ఊరుక, ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఎట్లా నువ్వు బ్రతకగలుగుతావయ్యా? ఇచ్చినప్పుడు కదా దేవుని స్తుతించగలిగేది, తిన్నప్పుడు కదా దేవుని స్తుతించగలిగేది, లేనప్పుడు ఏమని స్తుతిస్తావు? ఎలా నువ్వు స్తుతించగలుగుతున్నావు? పౌలు అంటాడు, ఇది నేను ఎలా చేయగలుగుతున్నానో తెలుసా? నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతా. గట్టిగా చెప్తాం ఆమేన్. పౌలు ఎంత విచిత్రం అంటే, 2nd సెషన్లో చెప్తాను ఈ మాట. నా వైపు చూడండి.
పౌలు చెరసాల్లో ఉండి ఫిలిప్పీ పత్రిక రాశాడు. చెరసాల్లో ఉన్నవాడు సహజంగా బాధతో నన్ను వాళ్ళు వచ్చి కొట్టారు, వీళ్ళు వచ్చి కొట్టారు, వాళ్ళంతా గాయాలైపోయినాయి, రక్తం గారిపోతుంది, నా బాధ ఎట్ట భరించాలో అర్థం కావట్లా, నా ఈ బాధ భరించే శక్తి దేవుడు నాకు ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని తన బాధ అంతా రాయాలంట, తన బాధ అంతా రాయాల. కానీ పౌలు తన బాధ రాయకుండా ఏమంటాడో తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి.